అమెరికా, ఇరాన్, ఇస్లామాబాద్ రెండో విడత చర్చలు. మేము రాము చర్చలకి, మాకు అవసరం లేదు అని ఇరాన్ అంటోంది. మాకు ఒప్పందానికి మేము రెండో విడత చర్చలకి రెడీగానే ఉన్నాం, మేము వస్తాం అని చెప్పని అమెరికా అంటోంది. ఏం జరుగుతుంది అని చెప్పి అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఉంది. ఈ చర్చల్లో మీరు కనుక ఏదైనా విషయం తేల్చకపోతే అమెరికా ఏమంటుందంటే ఇరాన్లో ఉన్నటువంటి అన్ని పవర్ స్టేషన్స్ని, బ్రిడ్జిల్ని మేము కూల్చేస్తాం అని చెప్పి అంటుంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేము రామంటుంది ఇరాన్. ఏం జరుగుతుందని ఉత్కంఠ అందరిలోనూ ఉంది. దీనికి ఇస్లామాబాద్ లాటిట్యూడ్స్ని క్యాల్కులేట్ చేస్తూ నేను జ్యోతిషపరంగా ఏం జరగచ్చు అని చెప్పని నేను వేసుకున్న ఒక అంచనా ప్రకారం ఈ టాక్స్ జరుగుతాయి, ఫలప్రదం అవుతాయి, ఒక ఒప్పందం కుదురుతుంది, ఈ యుద్ధం తాత్కాలికంగా ఆగుతుంది. తాత్కాలికంగా ఆగుతుంది అని పదే పదే చెప్తున్నారు. ఏంటి అంటే ఇది ఎండయ్యే సమస్య కాదు. సెప్టెంబర్ వరకు తాత్కాలికంగా ఆగినా మళ్ళీ ఇది అప్పుడు సంగతి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఆగుతుంది. ఈ టాక్స్ అయితే ఫలప్రదం అవుతాయి, జరుగుతాయి. ఇది నేను జ్యోతిషపరంగా నేను వేస్తున్న అంచనా. ఇదే విషయాన్ని బేస్ చేసుకుని రేపటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లాటిట్యూడ్స్ని బట్టి క్యాల్కులేట్ చేస్తే రేపు స్టాక్ మార్కెట్ రైజ్లో ఉండబోతోంది. మధ్యాహ్నం 2 తర్వాత మేజర్ చేంజెస్ మార్కెట్లో ఎక్కువగా కనిపించబోతున్నాయి. మార్కెట్ బాగుంటుంది అని చెప్పని నా అంచనా. ఇది జ్యోతిషపరంగా ఒక అంచనా మాత్రమే. నేను చెప్పింది జరుగుతుందా జరగదా, నా అంచనా తప్పచ్చా, ఏమవుతుంది, ఇది తొందరలోనే తేలిపోతుంది. నాకు ఏదైనా క్యాల్కులేషన్లో నేను అనుకునే విధానంగా జరుగుతుందా లేదా అని చెప్పిన విషయాన్ని మీరు గమనిస్తూ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ప్లీజ్.